హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మాస్ వండర్స్. ఈరోజు మనం వేడి మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అసలు మిరపకాయ బజ్జీ అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది. అలా వాన పడుతున్నప్పుడు సాయంత్రం వేళ మిరపకాయ బజ్జీలు వేసుకొని కాఫీ తాగుతూ అలా తింటూ ఉంటే ఆ ఫీలింగే వేరు. సో నేను ఇక్కడ మిరపకాయ బజ్జీల కోసం ఇక్కడ శనగపిండి తీసుకున్నాను. సో మిరపకాయ బజ్జీలో మనం ఏం స్టఫింగ్ పెట్టకుండా అలాగే ఫ్రై చేసామంటే కొంచెం సప్పగా ఉంటాయి కదా. సో నేను ఇక్కడ మిరపకాయ బజ్జీలు కట్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం స్టఫింగ్ పెట్టి అప్పుడు బజ్జీ పిండిలో ముంచి వేస్తానండి. సో ఇంకా టేస్ట్ బాగుంటుంది. దానికోసం నేను ఇక్కడ కొంచెం శనగపిండి తీసుకొని సాల్ట్ వేసుకొని అదేవిధంగా కొంచెం 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. మీరు ఇది అవసరం లేదనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే జీలకర్రని కొంచెం దంచుకొని కచ్చపచ్చగా దంచుకొని దాంట్లో సాల్ట్ నిమ్మరసం యాడ్ చేసి అది కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు. నేను అది ఇంకోసారి చేసి చూపిస్తాను. ఈరోజు మాత్రం నేను శనగపిండిలో నిమ్మరసం, సాల్ట్ అదేవిధంగా కొంచెం జీలకర్ర వేసి మిక్స్ చేసి అది బజ్జీలో పెడుతున్నాను. ఇది కొంచెం వాటర్ వేసుకొని కొంచెం థిక్గా ఉండేలా కలుపుకోవాలి. సో అది కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ బజ్జీలు వేయించుకోవడానికి కావాల్సిన దాంట్లో శనగపిండి, జీలకర్ర, సాల్ట్, కొంచెం సోడా ఇవి యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సోడా ఎక్కువ వేయద్దండి. ఎక్కువ వేసానంటే ఆయిల్ పీల్చేస్తుంది. కొంచెం చాలా అంటే చాలా చిటికెడు సరిపోతుంది. అంత వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొంచెం ఇడ్లీ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. సో కొంచెం క్రిస్పీగా ఉంటాయని. సో ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని. సో ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ మిరపకాయని ఇలా హాఫ్గా కట్ చేసుకున్నాను. లోపల ఉన్న గింజలు ఏం తీయటం లేదు. సో కొన్ని పొడవుగా ఉన్నాయని హాఫ్గా కట్ చేశాను, కొన్ని వంకర టింకరగా ఉన్నాయని హాఫ్గా కట్ చేశాను. ఇలా కట్ చేసిన మిరపకాయల్లో మనం ఇందాక చూపించాను కదండి, నేను శనగపిండి, నిమ్మరసం అవన్నీ వేసి అది ఇలా కట్ చేసిన దాంట్లో కొంచెం ఇలా పెడుతున్నాను. ఇలా అన్నిటికీ పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మీకు కావాలంటే లోపల గింజలు కూడా తీసేసేయచ్చు. ఇలా అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఒక 5 మినిట్స్ ఇలాగే ఉంచేసేయండి. సో ఆ పిండిలో ఉన్న నిమ్మరసం అదంతా వీటికి బాగా పడుతుంది మిరపకాయలకి. తర్వాత ఆయిల్ని వేడి చేసుకొని అందులో ఈ మిరపకాయని ఇలా ముంచుకొని ఇక్కడ పైన కాడు ఉంది కదండి, అక్కడ పట్టుకొని మీరు ఇలా ముంచుకున్నారంటే ఆ పిండి అంతా మిరపకాయకి అంతా బాగా అంటుకుంటుంది. సో ఇలా వేడిగా ఉన్న నూనెలో వీటిని వేసేసి బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే కలర్ వచ్చేస్తే కానీ పిండి సరిగ్గా ఉడకదు. సో సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అంతే అండి, బజ్జీలు రెడీ అయిపోతాయి. మనం కట్ బజ్జీ చేసుకుంటాం కదా, దానికోసం నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్లో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ పల్లీలు అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని మనం కట్ చేసుకొని లోపల పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇలా వచ్చాయండి బజ్జీలు, బాగా వచ్చాయి. ఇలా కట్ చేసుకుంటున్నాను మధ్యలోకి చాకుతో. ఇలా కట్ చేసుకొని బజ్జీలని దాంట్లో మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ వాటిని వేసుకొని పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే అండి, వేడి బజ్జీలు రెడీ. మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మేము ఇలా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను మా ఛానల్లో చాలా వీడియోస్ పెట్టానండి ముందు. సో ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.